మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అజిత్ పవార్ వర్గం, సుప్రియా సూలే వర్గం ఒక్కటయ్యారు. ఇద్దరు నేతలు కలిసి ఒకే వేదికపై కనిపించారు. పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో పలు కీలక హామీలు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా పూణేలో ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తామని ప్రకటించారు. రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. ఇందుకోసం 33 లింక్ రోడ్లను నిర్మిస్తామన్నారు. అలాగే బస్సు, మెట్రోలో ఉచిత ప్రయాణం కూడా కల్పిస్తామని ప్రతిపాదించారు. అలాగే ప్రాథమిక వైద్యం కోసం ప్రతి 2 కిలోమీటర్లకు ఒక ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. వీటితో పాటుగా పర్యావరణ అనుకూల పద్ధతులను పాటిస్తున్న హౌసింగ్ సొసైటీలకు 20% పన్ను రాయితీ కల్పిస్తామని, గ్రీన్ సొసైటీ పేరుతో బహుమతులు ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు. మహారాష్ట్రలో 2 ఏళ్ల క్రితం చీలిపోయిన ఎన్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తోంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పింప్రి చిచ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఇరు వర్గాలు కలిసి పనిచేసే విషయాన్ని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీ సుప్రియా సూలే ధృవీకరించారు. 2 పార్టీలుగా విడిపోయిన తర్వాత వీరిద్దరూ ఒకే వేదికపై కలవటం ఇదే తొలిసారి కావటం విశేషం. Thank you.